ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివిగల్లోడో కూడా చెప్పారు ఈ డాక్యుమెంట్లో. అది నాకు ఇంకా గర్వంగా ఉంది. ఏంటంటే ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ స్లైట్లీ లార్జర్ దెన్ ది ఒడిశా పవర్ సప్లై అగ్రిమెంట్ వాజ్ గ్రేటర్ దెన్ దట్ పేడ్ టు ద ఒరిస్సా గవర్నమెంట్ అన్నారు. అంటే ఒరిస్సా గవర్నమెంట్ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదురా, వాళ్ళకి వాడు చూడు రావడం మా వాడు జగను వాళ్ళకన్నా 3 ఇంతలు తిన్నాడు రా అన్నాడు. ఎంత? వాళ్ళకి ఇచ్చిన దానికన్నా 3 ఇంతలు తిన్నాడు రా, వాడు మామూలు కాదురా అని నేను చెప్పటంలా, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా చెప్తుంది. జగన్ అంత మగోడే లేడని. జగన్ అంత లంచాలు తీసుకునే దాంట్లో మగోడే లేదని చెప్తా ఉంది. సరే, అది పక్కన పెడతాం. ఈ మీటింగ్ అవ్వంగానే డబ్బు ఇస్తానో, డబ్బు ఇచ్చిన తర్వాత వేగంగా ఫైల్ పరిగించింది అని FBI వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్పటంలా. $200 మిలియన్ బ్రైబు సెట్ అయిందని రాశారు. ఎంత? 200 మిలియన్. ఆంధ్రప్రదేశ్ bribe payment was approximately $2,000 million. This is as per the internal records of Adani. $200 million. Ante 1,675 crores approximately. 1,600 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి బ్రైబ్ ముట్టిందని FBI వాళ్ళు కోర్టులో వేసిన డాక్యుమెంట్స్లో క్లియర్గా ఇచ్చేశారు. ఇది మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ డాక్యుమెంట్ మీకు అందరికీ పంపిస్తున్నాం. చదవండి, జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి, ప్రేమించండి. ఇటువంటి గజ దొంగ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని కూడా మీకు మనవి చేస్తా ఉండ. ఈ అమెరికాలో ఇంత పెద్ద స్కాండిల్ జరగడం, ఆ స్కాండిల్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండడం గర్వించే విషయమా కాదా అని మీకు అందరినీ నేను మనవి చేస్తా ఉన్నా. మంచి పని చేసినా, దొంగ పని చేసినా న్యూస్లో ఉన్నాడు, సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా.